హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో దివాళీ అయితే రాబోతుంది కదండి. అందరూ మ్యాక్సిమం దియాస్ అయితే కొనేసి ఉంచుకుంటారు. అండ్ మా అమ్మాయి అయితే దియా డెకరేషన్ చేద్దాం మమ్మీ ప్లీజ్ అని చెప్పేసి అంది. సరే నాన్న, నాకు కొంచెం వర్క్ ఉంది, వర్క్ అయిన వెంటనే స్టార్ట్ చేద్దాం అంటే తను అస్సలు ఆగలేదు. వెంటనే స్టార్ట్ చేసింది. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఒక 2-3 దియాస్ అయితే కలరింగ్ వేసేసింది. అండ్ చూడండి, మంచిగా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా చేస్తుందో, నాకైతే భలే నచ్చింది. సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా చేద్దాము అని చెప్పేసి ఇగో ఇలా అప్పటికే తను వైట్ కలర్ వేసేసింది. నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఎల్లో తీసాను, గ్రీన్ అప్లై చేశాను. సో నాకేం నచ్చట్లేదు, లేదు ఇంకేదోలా ఉంది అని చెప్పేసి మళ్ళీ బ్లూ తీసాను అనమాట. బ్లూ తీసి మధ్యలోని బ్లూ తోటి కొంచెం కలర్ వేద్దాము అనేసి వేశాను. యాక్చువల్గా ఏదో స్టార్ట్ చేశాను, అది ఇంకేదో అయ్యిందనమాట. ఫైనల్కి వచ్చేసరికి చూడండి, గీతలు డార్క్ బ్లూ అని చెప్పి ఏదేదో కలర్లు మొత్తం స్టార్ట్ చేశాను. సో ఎల్లో కలర్ కాస్త ఈ కలర్లోకి వచ్చిందండి ఫైనల్గా. బట్ ఫైనల్ కలర్ అయితే బాగా నచ్చిందిలేండి. సో అన్ని కలర్స్ మిక్స్ చేసి ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చేసింది నా దియా అయితే. సో అలాగే మా అమ్మాయి ఇంకా మిగిలిన దియాస్ కూడా రెడీ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే చిన్నపిల్లల క్రియేటివిటీతో మనది అయితే నథింగ్ అండి. సో చూసారు కదా, ఇలా ఒక 4-5 దియాస్ అయితే రెడీ చేసాము. ఇంకా సరిపోతుందిలే, జస్ట్ కొన్నాట్లకి చాలు కలరింగ్స్ అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చి తను ఎర్లీగానే స్టార్ట్ చేసి అలా డెకరేట్ చేసింది అనమాట. యాక్చువల్గా ఇవి స్కూల్ కోసం అని చెప్పేసి డెకరేట్ చేసింది. సో ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దే. అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.